దే ఆర్ ఫార్ హెడ్ ఆఫ్ కాంపిటీషన్. అంటే ఆ టైంలో మిగతా కాలేజీలో వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, కార్పొరేట్ కామర్స్ బయటకు వచ్చిన వాళ్ళకి దర్ ఇస్ హెల్ అండ్ హెవెన్ డిఫరెన్స్ అనమాట. సో ఆ లెక్కలో ఏంటంటే వీళ్ళు చాలా ముందర ఉంటారనమాట. కార్పొరేట్ కామర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, కార్పొరేట్ కామర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అర్జున్ లాగా ఉంటారు. సో మిగతా వాళ్ళు ఏమొచ్చి మిగతా ధురంధులు ఎవరైనా అర్జున్ తర్వాతే కదా, అలాగ ఉంటారు అనమాట. సో కాంపిటీషన్ ఉండదు వీళ్ళిద్దరు. యూ విల్ బి ద పైనీర్ అంటారా? పైనీర్స్ ఇస్ సంథింగ్, అంటే మేము స్టార్ట్ చేస్తే పైనీర్స్, కానీ ఆర్ స్టూడెంట్స్ విల్ బి పైనీర్స్ ఇన్ ఎక్సెలింగ్ ఇన్ ద నాలెడ్జ్ when it compares to among other graduates. అంతమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చూస్తారంటే మా స్టూడెంట్స్, కార్పొరేట్ కామర్స్ స్టూడెంట్స్ తలెత్తుకోవడం కాదు, వాళ్ళ జ్ఞానంకి ఇంకెవరు దగ్గర రారనమాట. మేము అంతా నేర్పించి పంపిస్తాం బయటికి. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి మీ దగ్గర? స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఇప్పుడు వీ హ్యావ్ డిజిటల్ క్లాసెస్. మాకు వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఇస్ నాట్ దట్. మాకు డిజిటల్ క్లాసెస్ అంటే ఎవ్రీథింగ్ విల్ బీ టాట్ ఇన్ అ డిజిటల్ boards today. Digital board is a new technology which most of the colleges are having. And my lab accounting, where we are going to have these systems, high-end systems which can support these loaded softwares avani dantone. So if you look at where technology is getting married to the education system, so that will be a beautiful marriage which is going to happen, and our student is going to learn a lot of things right in front of the system, where he'll learn. For example, we have started learning before a year or two artificial intelligence and machine learning tools related to finance and accounts. అతను 18 years 17 years అది క్రాక్ చేస్తారు మా కాలేజ్లో. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్. ఇంపాక్ట్ ఆన్ ఫినాన్షియల్ థింగ్ హీ ఈస్ గోయింగ్ టు లెర్న్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఇమాజిన్ హౌ హీల్ బి ఫార్ అహెడ్. Imagine if he's doing CA Inter, if he's clearing CA Inter, after 1 year he'll be a qualified chartered accountant who would have finished CA Inter from our college with all this knowledge. So he would have added lot of cream in his college. He would have cleared his CA Inter. Definitely with a corporate commerce background, he'll end up in a far better job as compared to other chartered accountants also. మేబీ వాళ్ళ తర్వాత అంత దూరం వెళ్ళిపోయినా కానీ మీ బేసిక్స్ మేము ఇస్తాం కదా, మీ దగ్గరకు వచ్చి మళ్ళీ క్లాసెస్ ఇస్తూ ఉంటారేమో. అంటే మేబీ అలా కూడా అయ్యిండొచ్చు కదా. అంటే అది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. కానీ నేను అంటుంది అనమాట, అంటే ఇప్పుడు కొంతమంది ఎంత ఎదిగిపోయినా కూడా మాతృభూమి మర్చిపోలేపుతారు. ఇప్పుడు మా ఊరు నేను మర్చిపోలేపుతాను. సో మేము ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మా ఊరు అదే స్వర్గం. ఆ లెక్కలో కార్పొరేట్ కామర్స్తో వాళ్ళకున్న అనుభవం అది మర్చిపోవడం అనమాట. ఆ లెవెల్లో మేము ప్లాన్ చేసుకుంటున్నాం మా కాలేజ్, అంటే స్టూడెంట్స్కి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి. అండ్ ఇది కార్పొరేట్ కామర్స్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ ఫీల్డ్లో, అంటే ఈ సెక్టార్లో మీకు ఎలాంటి అనుభవం ఉందంటే? ఏదంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో మాకు 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ అలాంగ్ విత్ ఫౌండర్స్లో మేము ఎడ్యుకేషన్ నుంచి వీ హ్యావ్ ఇంపార్టెడ్ ఇన్ సిఏ ఇన్స్టిట్యూట్. చాలామంది సిఏ ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పిన వాళ్ళే, సిఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇచ్చిన వాళ్ళే. మేము మొత్తం 5 members అన్నారు కదండి ఫౌండర్స్. 5 members-లోనే ఆల్రెడీ అవుట్ ఆఫ్ 4 people are into teaching. All are chartered accountants. All founders are chartered accountants. And we have 216 empaneled chartered accountants, out of which most of the chartered accountants are currently teaching in CA institutes. They're teaching CA subjects. So they'll be coming over to our college and they'll teach the lessons of a subject. అంటే అందరూ సిఎస్ఏ అంటున్నారు. 5 members-లో 4 members సిఎస్ఏ అంటున్నారు. 5 members సిఎస్ఏ. అంతమంది ఫౌండర్స్ చార్టర్డ్. మరి మీరు ఏమైనా క్లాసెస్ ఇస్తారా? అంటే మేము క్లాసెస్ ఇస్తామంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక లైఫ్ స్టైల్ కోచ్ అనమాట. సో స్ట్రెస్ ఫ్రీ ఇలాంటి క్లాసెస్ ఇవ్వగలుగుతారు. నాకన్నా చాలామంది ఉన్నారు కదా క్లాసులు ఇవ్వగలుగుతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ కాంపిటెంట్, కానీ నాకు క్లాసులు చెప్పాలి అనుకుంటే యాజ్ ఎ ఫౌండర్ ఐ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. సో నాకు నచ్చినట్టుగా నేను చెప్పగలిసిన టాపిక్ వచ్చింది అంటే నాకు కానీ అనుభవం ఉంటే నేను చెప్తాను.